సో మనం వెక్టార్స్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో కంటిన్యూషన్ వీడియో. సో క్రాస్ ప్రోడక్ట్ మీద చూస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ లైన్ కట్ అయింది. సో రాశాను చూడండి. సో ఏ బార్ బి బార్ అనే 2 వెక్టార్స్ ఇచ్చాడు అండ్ సి ఈస్ ద థర్డ్ వెక్టార్. సో ఈ 3 వెక్టార్స్ సచ్ దట్ ఈ కండిషన్ ఫాలో అవుతుంది. సో ఏంటి, సి ప్లస్ ఐ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఐ బార్ ఈక్వల్ టు చూడండి, అక్కడ రైట్ సైడ్ కూడా ఏ బార్ క్రాస్ సి బార్ ప్లస్ ఐ బార్ ఉంది అండ్ ఏ డాట్ సి ఇచ్చాడు. సో దీని వాల్యూ కనుక్కోవాలి. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ వీలైనంత టైం వేస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సి బార్ ఒక వెక్టార్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఏదైనా తీసుకుంటాం అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని. అప్పుడు 3 అన్నోన్స్ ఉంటాయి, ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. అలా తీసుకొని చేస్తే చాలా లెంతీ అవుతుంది, అంటే అన్నోన్స్ పెరిగిపోతున్నాయి. సో వీలైనంత తక్కువ అన్నోన్స్లో సిని ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే మనం ప్రాబ్లం ఫాస్ట్గా చేయొచ్చు. సో ఆ వేలో డిఫరెంట్గా థింక్ చేయాలి. చాలామంది సి అనేది ఎక్స్ ప్లస్ ఐ వైజే ప్లస్ జెడ్కే అనుకొని టైం వేస్ట్ చేస్తుంటారు. అలా కాదు, ఇక్కడ ఎంత స్మార్ట్గా ఎలా థింక్ చేయాలనేది ఒకటి మనం చూస్తే ఇక్కడ ఈక్వాలిటీకి బోత్ సైడ్స్లో ఒక వెక్టార్ కామన్ ఉంది. ఏంటి, సి ప్లస్ ఐ అని ఉంది, అటు సైడ్ కూడా సి ప్లస్ ఐ ఉంది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దాంతో మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో అలా రెండు సైడ్లు ఒక వెక్టార్స్ సేమ్ ఉన్నప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సపోజ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి క్రాస్ బి బార్ అంటే మనం ఏం చేస్తాం, దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఏ క్రాస్ బి బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 అని రాసి రెండిట్లో మనం ఏం చేస్తాము, సి బి బార్ అనేది కామన్ తీసుకుంటాం. అంటే అప్పుడు ఏంటి, ఏ బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 ఇలా చేస్తుంటాం. ఈ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఏ బార్ మైనస్ సి బార్కి బి బార్కి క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి 2 వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్ 0 అయితే సో అప్పుడు ఏమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ 0 అయిందంటే ఆ 2 వెక్టార్స్ ప్యారలల్ వెక్టార్సే కదా, ప్యారలల్ వెక్టార్స్లోనే క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది. మరి ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ 0 ఉంది కాబట్టి 2 ప్యారలల్ వెక్టార్స్ అని తెలిసిపోతుంది. సో రెండిట్లో మనకి ఇక్కడ ఐడియా రావడానికి ఏంటి అంటే మెయిన్ ఆర్జిన్ రెండిట్లో కూడా ఒక కామన్ వెక్టార్ ఉన్నప్పుడు ఈ వేలో మీరు థింక్ చేయాలి. అయితే రెండిట్లో కూడా సేమ్ సైడ్ ఉంటే ఓకే. ఒకవేళ అలా కాకుండా ఇట్లా ఉండొచ్చు, బి క్రాస్ సి బార్. ఇక్కడ బి ఏమో రైట్ సైడ్ ఉంటే అదే వెక్టార్ ఇందులో కూడా ఉంది కానీ లెఫ్ట్ సైడ్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, వీటిని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు సైన్ చేంజ్ అవుతుంది లెఫ్ట్ రైట్. సో అప్పుడు దాన్ని మైనస్ సి క్రాస్ బి బార్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ప్లస్ వస్తుంది అంతే. అప్పుడు ప్లస్ వస్తుంది, అప్పుడు ఏ బార్ ప్లస్ ఈ బార్ బి బార్కి ప్యారలల్. మరి ఇక్కడ కూడా అదే టెక్నిక్ ఉంది. సో ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్లో బోత్ సైడ్స్ ఒక కామన్ వెక్టర్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో సి బార్ ప్లస్ ఐ బార్ అనేది రెండిట్లో కామన్ వెక్టార్. ఆ పాయింట్ పట్టుకుంటే మనకి ప్రాబ్లం ఫాస్ట్ అవుతుంది. అది పట్టుకోలేదంటే వీలైనంత టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టండి. ఇన్ని క్వశ్చన్స్ చూసాను చాలా, అన్నిట్లో కూడా ఇట్లాంటి టెక్నిక్సే ఉన్నాయి. ఇంకా అంతకు మించి పెద్ద డిఫికల్టీ ఉండట్లేదు క్వశ్చన్స్. సో కాబట్టి ఇక్కడ సి బార్ ప్లస్ ఐ బార్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే అక్కడ రైట్ సైడ్ ఉంది. అప్పుడు ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనం ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేస్తే సో లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ రాస్తే సి బార్ ప్లస్ ఐ బార్ ఏ బార్. సో చేంజ్ అయినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్, ఈ నెగిటివ్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమొస్తుంది, పాజిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు రెండు వెక్టార్స్లో కూడా మనకి సి బార్ ప్లస్ ఐ బార్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో దాన్ని కామన్ తీసేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ ప్లస్ ఐ బార్ ప్లస్ ఇక్కడ ఏంటి ఏ బార్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే ఏ బార్ ప్లస్ ఏ బార్ ఎంత 2a బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఐ బార్. సో సి బార్ ప్లస్ ఐ బార్ అనేది మనం ఇక్కడ కామన్ తీసేసాము. సి బార్ ప్లస్ ఐ బార్ కామన్ తీసేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ రెండింటిని యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి క్రాస్ ప్రోడక్ట్ 0 అయింది కాబట్టి క్లియర్గా సి బార్ ప్లస్ ఐ బార్ అనేది ఏమవుతుందంటే ఈ వెక్టార్కి ప్యారలల్ అని తెలిసిపోతుంది. మరి ప్యారలల్ అయితే ఏమవుతుంది, సో సి బార్ ప్లస్ ఐ బార్ దీనికి ప్యారలల్ అయితే దాని ప్రపోర్షనల్ ఉండాలి కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ అది చేస్తే అయిపోతుంది. సో దీనివల్ల ఇప్పుడు మనం ఇంతకుముందు సి అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనుకుంటే 3 అన్నోన్స్ వచ్చాయి. 3 అన్నోన్స్ వస్తే వాటిని కనుక్కోవాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి సి బార్ ప్లస్ ఐ బార్ అనే వెక్టారు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక్క అన్నోనే ఉంది. ఎందుకు ఉంది అంటే ఏ బార్ అనే వెక్టార్ మనకు క్లియర్ తెలుసు, బి బార్ అనే వెక్టార్ కూడా తెలుసు, కాబట్టి ఐ కూడా తెలుసు. ఇక్కడ తెలియదల్లా అంటే లాంబ్డా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ లాంబ్డాని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి, ఐని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి.
అలాగే 2a బార్ అంటే ఏంటో b బార్ ఏంటో సబ్స్టిట్యూట్ చేసి చిన్న సింప్లిఫికేషన్స్ కాబట్టి మనం టైం వేస్ట్ తెలుసుకోలేదు. సో ఫాస్ట్ చేసేద్దాం. సో ఏ బార్ అంటే ఇది, సో దీన్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు, వచ్చిన దానికి ఏం చేస్తారు b బార్ యాడ్ చేస్తారు ప్లస్ i యాడ్ చేసేసిన తర్వాత ఈ ఐని కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి అప్పుడు ఏం చేస్తామంటే i టర్మ్స్ సపరేట్ చేస్తారు, j టర్మ్స్ అని సపరేట్ చేసి యాడ్ చేసేస్తే మీకు ఇది వస్తుంది. అది చిన్న సింప్లిఫికేషన్ కాబట్టి మీరు చేసేసుకోండి. ఇప్పుడు మనకి సి బార్ అనే వెక్టార్ వచ్చింది, ఇందులో ఒకే ఒక అన్నోన్ ఉంది, దట్ ఈస్ ద లాంబ్డా. సో ఆ లాంబ్డా కనుక్కుంటే మనకి గేప్ సి బార్ వచ్చేస్తుంది. మరి లాంబ్డా కనుక్కోవాలంటే ఏ డాట్ సి ఇచ్చాడు, సో ఏ డాట్ సి కనుక్కుంటాం. సో ఏని విత్ సి తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే, సో ఈ వెక్టార్ని సో దీంతో డాట్ ప్రొడక్ట్ చేసేస్తే, డాట్ ప్రొడక్ట్ చేసి 0కి ఏంటి -29 సారీ, సో -29కి ఈక్వేట్ చేస్తే అప్పుడు అంటే ఏని సి అంటే ఏంటి ఆల్రెడీ తెలుసు, ఏ అనేది గివెన్ వెక్టార్. సో రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేసేస్తే, డాట్ ప్రొడక్ట్ చిన్న చిన్న సింప్లిఫికేషన్ నేను చెప్పట్లేదు, సో ఎక్కడైతే ట్విస్ట్ ఉందో వాటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది వచ్చేస్తుంది. సో బోత్ సైడ్స్ మనం ఈక్వేట్ చేసేస్తే లాంబ్డా వాల్యూ -1/2 వచ్చేస్తుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేసింది కాబట్టి లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాసేస్తే ఎగ్జాక్ట్గా సి బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. ఇప్పుడు సి బార్ అనే వెక్టార్ క్లియర్ తెలుసు కాబట్టి వితౌట్ అన్నోన్స్, సో ఆ వచ్చిన దాన్ని ఈ వెక్టార్ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డాట్ ప్రొడక్ట్ చేసేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. లేదంటే సి బార్ని ఇలాగే రాసేసి మీకు ఇక్కడ ఏం చేశాడంటే సి బార్ని అలాగే రాసేసి సో దాన్ని ఏతో డాట్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు లాంబ్డాలో వస్తుంది, లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. లేదంటే ముందే ఇక్కడ లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దీంతో డాట్ ప్రొడక్ట్ చేసినా ఓకే, లేదంటే లాంబ్డా సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్గా మనం దీంతో డాట్ ప్రొడక్ట్ చేసి అప్పుడు మీకు లాంబ్డాలో వచ్చిన తర్వాత లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, మీ ఇష్టం, అది ఎలా చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2024లో వచ్చిన క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ బార్ బి బార్ అన్నట్టు వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏ బార్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ సి బార్ అని ఇచ్చాడు. సో ఆల్ఫా వాల్యూ ఈస్ బిలాంగ్స్ టు 0,π/3. ఆల్ఫా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి. సో యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఈస్ ఆల్ఫా అన్నాడు, దెన్ మినిమం వాల్యూ ఆఫ్ ఇది. సో దీని మినిమం వాల్యూ కావాలి. సో ఫస్ట్ దీని గురించి చూద్దాం. సో ఇది ఫస్ట్ చూసేస్తే ఏమేమి కావాలో తర్వాత తెలుస్తుంది. సో సి బార్ మైనస్ ఏ బార్ ఉంది కాబట్టి సి బార్ మైనస్ ఏ బార్ mod c స్క్వేర్ mod a స్క్వేర్ తర్వాత -2ab టర్మ్ అంటే 2 ఇంటూ ఏ డాట్ సి. సో ఏ డాట్ సి కావాలంటే మనకి mod a తెలియాలి, mod a అంటే తెలుసు. నెక్స్ట్ ఏ డాట్ సి అంటే ఏంటి, సో ఏ డాట్ సి అంటే ఏంటి mod a ఇంటూ సో mod c ఇంటూ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి తెలియాలి. సో ఇక్కడ మనకి ఓన్లీ mod a తెలుసు, mod c కూడా తెలియదు, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సరిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మేజర్గా ట్విస్ట్ ఉంది. సో ఇక్కడ ఏ డాట్ సి అన్నాడు, సో ఇక్కడ ఏ అంటే ఏంటి బి క్రాస్ సి, ఏ అంటే ఏంటి బి క్రాస్ సి. సో బి క్రాస్ సి ఏమవుతుంది, సికి పర్పెండిక్యులర్ కదా, ఏ అంటే ఏంటి బి క్రాస్ సి. బి క్రాస్ సి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి అవుతుంది. బి క్రాస్ సి అనేది బోత్ బి అండ్ సికి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు సో అప్పుడు దీన్ని సితో డాట్ ప్రొడక్ట్ చేసిన బితో డాట్ ప్రొడక్ట్ చేసిన డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, బి క్రాస్ సి అనేది సికి పర్పెండిక్యులర్ కాబట్టి సితో డాట్ ప్రొడక్ట్ చేస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి అప్పుడు మనకి ఏ డాట్ సి అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు mod c స్క్వేర్ ప్లస్ mod a అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు సి బార్ మైనస్ ఏ బార్, సి బార్ మైనస్ ఏ బార్ హోల్ స్క్వేర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ mod cలో వచ్చింది. ఇప్పుడు మనకు అడుగుతుంది దీని మినిమం వాల్యూ అడుగుతున్నాడు. సో దీని మినిమం వాల్యూ అంటే ఇప్పుడు దీని ఆన్సర్ మనకి mod c స్క్వేర్ ప్లస్ 4 వచ్చింది కాబట్టి ఇది మినిమం అవ్వాలంటే mod ఆఫ్ c అనేది మినిమం అవ్వాలి. సో mod c మినిమం వాల్యూ కనుక్కోవాలి. మరి mod c ఎలా కనుక్కుందాము అంటే ఇక్కడ ఇది ఒకటి ఇచ్చాడు కాబట్టి వేరే చాయిస్ ఏం లేదు. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అని ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు బి క్రాస్ సి అన్నాడు కాబట్టి బోత్ సైడ్స్ mod అప్లై చేయండి. బోత్ సైడ్స్ mod అప్లై చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు దీనివల్ల లెఫ్ట్ సైడ్ అనేది mod e అనేది ఆల్రెడీ తెలుసు, రైట్ సైడ్ ఏంటి బి క్రాస్ సి అంటే mod ఆఫ్ బి క్రాస్ సి అంటే ఏంటి mod b ఇంటూ mod c ఇంటూ సైన్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి. యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఏంటి ఆల్ఫా, యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అనేది ఆల్రెడీ ఇచ్చాడు కదా, సో ఆల్ఫా. సో ఇప్పుడు మనకి mod b తెలుసు, సో mod b వాల్యూ ఎంత 3 రాసేస్తే సో ఇంటూ mod c ఇంటూ సైన్ ఆల్ఫా వస్తుంది. ఇప్పుడు మనకి mod c అంటే ఏంటి దీని నుంచి, సో mod c అంటే ఈ 3 సైన్ ఆల్ఫాని లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఏమొస్తుంది 2/3 లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే 3
బై సైన్ ఆల్ఫా అంటే ఎంత కొసెకంట్ ఆల్ఫా. సో మాడ్ సి అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి మినిమం వాల్యూ కావాలి. ఇక్కడే మేజర్గా చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. సో ఇక్కడ దీని మినిమం వాల్యూ కావాలంటే కొద్ది ట్రిగ్నామీటర్ మీద కూడా మీకు ప్రిన్సిపల్ డొమైన్స్ మీద క్లియర్గా ఐడియా ఉంటే, ప్లస్ ఏ ఫంక్షన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయి అని తెలిస్తే ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఎలా ట్విస్ట్ చేసినా చేసేయచ్చు. అంటే ట్రిగ్నామీటర్లో మీకు తెలియాల్సింది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ట్విస్ట్ వచ్చింది, ఒక్కో దగ్గర ఒక్కో రకమైన ట్విస్ట్ వస్తుంది. ఇది ఒకటి నేర్చుకుంటే సరిపోదు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇప్పుడు వచ్చేసి చాలామంది ఏం చేస్తారు, క్వశ్చన్ నేర్చేసుకుంటారు. అది కాదు, అందుకే మార్కులు రావు చాలామందికి. ఈ క్వశ్చన్ కాదు, రేపు ఎగ్జామ్లో ఇక్కడ ఈ ట్విస్ట్ ఉంది, రేపు ఇంకో రకమైన ట్విస్ట్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన నాలెడ్జ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే కానీ మీకు రిజల్ట్ అనేది పాజిటివ్ ఉండదు. సో ఇక్కడ ఇది కాకుండా వేరేది ఏది ఉన్నా కూడా, సో మనకి ట్రిగ్నామీటర్లో ఏంటంటే సైను, సీకెంటు, టాన్ మూడు కూడా వాటి ప్రిన్సిపల్ డొమైన్లో ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. ప్రిన్సిపల్ డొమైన్లో ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. సితో ఉన్నవి మాత్రం ప్రిన్సిపల్ డొమైన్లో డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఈ పాయింట్ నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ చాప్టర్లో అయినా కూడా రావచ్చు ఇట్లాంటి కాన్సెప్ట్ అనేది, ఎక్కడ ఏ చాప్టర్లో అయినా రావచ్చు. సో అక్కడ మీరు స్ట్రక్ అవ్వకూడదంటే వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఈ మూడు సి లేని మూడు ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ అయితే కాసు, కొసెకెంటు, కాటు సి ఉన్న మూడు కూడా వాటి ప్రిన్సిపల్ డొమైన్లో డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఇప్పుడు కొసెకెంట్ ఉంది. కొసెకెంట్ అనేది ఏంటి, ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా? కొసెకెంట్ అనే సి ఉన్నాయి అన్నీ కూడా డిక్రీజింగ్ ఫంక్షన్సే. సో ఆ ప్రిన్సిపల్ డొమైన్లో డిక్రీజ్ అవుతుంది. సో మనకి అంత అవసరం లేదు, ఇదంతా పార్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డొమైనే కదా. యాక్చువల్ కొసెకెంట్ ఏంటి, ప్రిన్సిపల్ డొమైన్ -π/2 0 యూనియన్ 0 π/2. సేమ్ సైన్ లాగానే. సైన్ ఏంటి -π/2 π/2, కాకపోతే ఇక్కడ 0 ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే సైన్ 0 అయితే కొసెకెంట్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో 0 దగ్గర ఏమొస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి 0 కట్ చేసాం. సో ఇప్పుడు 0 π/3 అనేది ఇందులో సబ్ ఇంటర్వెలే కాబట్టి 0 to π/3 ఈ ఇంటర్వెల్ ఏంటి, మనకి ఫంక్షన్ కొసెకెంట్ ఏంటి, ఇంటర్వెల్ ఎక్కడ తీసుకున్నా, ఎంటైర్ ఇంటర్వెల్ తీసుకున్నా, అందులో సబ్ పార్ట్ తీసుకున్నా, సో దీని సబ్సెట్ ఉన్నా ఓకే. సో ఆ ఇంటర్వెల్లో కొసెకెంట్ సి ఉంది కాబట్టి డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఇది 0 to π/3 అని ఇంటర్వెల్లో డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది అంటే అర్థం ఏంటి, గ్రాఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది అని అర్థం. అంటే రఫ్గా గ్రాఫ్ తీసుకుంటే అసలు గ్రాఫ్ మనకి కొసెకెంట్ గ్రాఫ్ తెలిస్తే అలా కూడా చేయొచ్చు. సరే మీకు గ్రాఫ్ తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటి, డిక్రీజింగ్ ఫంక్షన్ అని తెలిసింది. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, మనం రైట్ పోతున్న కొద్దీ హైట్ అనేది డౌన్ అవుతుంది. అంటే మనం 0 to π/3 అనేది ట్రావెల్ చేస్తుంటే 0 to π/3 అనేది ట్రావెల్ చేస్తుంటే సో ఈ జర్నీలో ఏమవుతుందంటే దాని హైట్ డౌన్ అవుతుంది. డిక్రీజ్ అయినప్పుడు చూస్తే క్లియర్గా 0 దగ్గర ఎక్కువ హైట్ ఉంది కాబట్టి 0 దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, π/3 దగ్గర ఏమవుతుంది, మినిమం అవుతుంది. ఒకవేళ అదే గ్రాఫ్ అనేది ఇంక్రీజింగ్ అయిందనుకోండి 0 to π/3 అని ఇంటర్వెల్ ఒకవేళ సో ఇంక్రీజ్ అయితే అప్పుడు ఎక్కడ మినిమం అవుతుంది చూడండి, గ్రాఫ్ చూస్తేనే తెలిసిపోతుంది. హైట్ ఎక్కడ తక్కువ ఉంది, 0 దగ్గర తక్కువ ఉంది. సో 0 దగ్గర మినిమం అవుతుంది, π/3 దగ్గర ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. ఇక్కడ మన కొసెకెంట్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ అని అర్థమైంది కాబట్టి రఫ్గా ఏదో గ్రాఫ్ మీకు తెలియపోయినా పర్లేదు. డిక్రీజింగ్ అంటే ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ హైట్ డౌన్ అవ్వాలి. సో ఇది ఇప్పుడు మనకి చూస్తే 0 దగ్గర తక్కువ హైట్ ఉందా, π/3 దగ్గర తక్కువ హైట్ ఉందా అంటే π/3 దగ్గర హైట్ తక్కువ ఉంది. అంటే π/3 దగ్గర ఏమొస్తుంది, మినిమం వస్తుంది. కాబట్టి ఆల్ఫా వాల్యూ π/3 తీసుకుంటే మీకు మినిమం ఆన్సర్ వచ్చేస్తుంది. సో మాడ్ సి మినిమం వాల్యూ కావాలంటే 2/3 అంటే 2/3 అలాగే రాశాం. ఇప్పుడు ఆల్ఫా అనేది ఏం తీసుకోవాలి, ఇంటర్వెల్లో ఎక్కడ మినిమం అవుతుంది, π/3 దగ్గర మినిమం అవుతుంది. కాబట్టి ఆల్ఫా వాల్యూ π/3 రాసేస్తే అప్పుడు మీకు ఆన్సర్ 2/3 ఇంటూ కొసెకెంట్ π/3 వాల్యూ రాస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మాడ్ సి మినిమం వాల్యూ వచ్చేసింది. సో మనం ఇంతకుముందు క్వశ్చన్ ఎక్కడో ఇక్కడ ఆగిపోయాం. సో అది అడిగింది ఏంటి, 27 into mod of c minus a whole square. సో 27 into mod of c minus a whole square మినిమం వాల్యూ కావాలి. సో దాని ఆన్సర్ ఏంటంటే 27. ఇట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం ఏం చేస్తున్నాం, దీన్ని 27 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో బోత్ సైడ్స్ 27 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇటు సైడ్ కూడా 27. సో 27 into mod c square plus 4. సో ఇప్పుడు ఇది మినిమం వాల్యూ కావాలి అంటే mod c మినిమం వాల్యూ రాయాలి. సో 27 into mod c మినిమం వాల్యూ ఇప్పుడే చూసాం ఎంత, mod c మినిమం వాల్యూ 4/√3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 16/27
+4 యాడ్ చేసేస్తే మీకు మినిమం వాల్యూ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది మీరు ఒక ఇంటర్వెల్లో అది ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ డిక్రీజ్ అవుతుందని తెలిస్తే ఎక్కడ మినిమం ఎక్కడ మ్యాక్సిమం అనేది ఈజీగా చేయొచ్చు. కాబట్టి అన్ని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్కి ప్రిన్సిపల్ డొమైన్ కనుక్కోండి. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ డొమైన్తో పని లేదు, అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంటర్వెల్ అడిగాడు, ఇంటర్వెల్ ఏమవుతుందో తెలిస్తే చాలు. అందుకే అది తెలియాలంటే మీకు ప్రిన్సిపల్ డొమైన్లో తెలిస్తే ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రిన్సిపల్ డొమైన్లో పార్టే కదా ఇది. సో నెక్స్ట్ ఇక్కడ ABCD 4 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇది యాక్చువల్గా 3D క్వశ్చన్ అనుకోవచ్చు యాక్చువల్గా. సో 4 పాయింట్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ ABCD అని ఇచ్చాడు. సో మనకు 3D వేయచ్చు, లేదంటే IJKL రాస్తే వెక్టార్స్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ABCD పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి AC బార్ కనుక్కోవచ్చు. సో AC బార్ అంటే ఎలా వస్తుంది? AC బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ C మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ A చేసేస్తే AC బార్ వచ్చేస్తుంది. అలాగే BD బార్ అంటే ఏంటి? పొజిషన్ వెక్టర్ ఆఫ్ D మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ B చేసేస్తే OB వచ్చేస్తుంది. అప్పుడు AC అండ్ BD అనే వెక్టార్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. డయాగనల్స్ ఇచ్చి ఏంటి? డయాగనల్స్ కాబట్టి అంటే ఆపోజిట్ పాయింట్స్ కదా. సో ఇక్కడ ABCD అనేది ఒక క్వాడ్రిలేటర్ అయితే ఇది ABCD అనే పాయింట్స్ అయితే ఇప్పుడు AC ఆపోజిట్ కాబట్టి ఇది ఒక డయాగనల్, BD అనేది ఒక డయాగనల్. క్వాడ్రిలేటర్లో డయాగనల్స్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ ఏంటి? ఫార్ములా ఆఫ్ ఇంటూ సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్. ప్యారలోగ్రామ్లో అయినా క్వాడ్రిలేటర్లో అయినా డయాగనల్స్ తెలిసినప్పుడు ఇది. ఒకవేళ ప్యారలోగ్రామ్లో అడ్జసెంట్ తెలిస్తే, ప్యారలోగ్రామ్లో క్వాడ్రిలేటర్లో కాదు ప్యారలోగ్రామ్లో అడ్జసెంట్ సైడ్ తెలిస్తే సో జస్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్. అదే డయాగనల్స్ తెలిస్తే ఆఫ్ వస్తుంది, డయాగనల్స్ తెలిస్తే ఆఫ్ అని వస్తుంది. సైడ్స్ అయితేనేమో జస్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్. సో ఇక్కడ క్వాడ్రిలేటర్ అన్నాడు కాబట్టి చేసాం. లేదు అంటే మీరు ఏం చేయొచ్చు? సో ఒకవేళ ఐడియా రానప్పుడు సో ABC మధ్యలో డయాంగిల్ గీస్తే ABC ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్కి స్ప్లిట్ అవుతుంది. ABC ఒక ట్రయాంగిల్, ADCని ఒక ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటారు కదా, అదంతా టైం వేస్ట్. సో జస్ట్ డయాగనల్స్ కనుక్కొని క్రాస్ ప్రోడక్ట్ చేస్తే అయిపోతుంది. చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, డయాగనల్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఆఫ్ వస్తుంది. సో ఆ ప్యారలోగ్రామ్లో కూడా అంతే, ఆఫ్ ఇంటూ వస్తుంది. కాకపోతే ట్రయాంగిల్లోనేమో ఆఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది టూ సైడ్స్ వస్తుంది. అదే ప్యారలోగ్రామ్లో అడ్జసెంట్స్ తెలిసినప్పుడు ఏం తెలుస్తుంది? సో అడ్జసెంట్స్ తెలిసినప్పుడు జస్ట్ క్రాస్ ప్రోడక్ట్, అక్కడ 1/2 రాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకదాని ఒకటి రాసే అలవాటు ఛాన్స్ ఉంది కాబట్టి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ A బార్ ఇచ్చాడు, B బార్ ఈక్వల్ టు కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ A బార్ అండ్ B బార్. అంటే ఫస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ A బార్ అండ్ B బార్ అంటే A బార్ అనే వెక్టార్ తెలుసు, B బార్ అనేది క్లియర్గా తెలియదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A బార్లో ఉంది. సో B బార్ కనుక్కుందాం. సో ఇక్కడ ఫస్ట్ B బార్ కావాలంటే ఫస్ట్ సో A తోటి అండ్ I ప్లస్ Jకి క్రాస్ ప్రోడక్ట్. సో A ప్లస్ I ప్లస్ J. సో క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ లైన్లో IJKL రాస్తాం. తర్వాత A బార్ కోఎఫిషియెంట్స్ ఏంటి? 2 1 -1. నెక్స్ట్ తర్వాత సెకండ్ వెక్టార్ ఏంటి? I ప్లస్ J. సో ఇక్కడ I కోఎఫిషియెంట్ 1, J కోఎఫిషియెంట్ 1, K టర్మ్ లేదు కాబట్టి 0. సో ఇది చేసేస్తే డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో ఈ రిజల్ట్ని I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో ఈ రిజల్ట్ని I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో దీన్ని I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే అంటే సో ఈ రిజల్ట్ ఇంటూ I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేస్తున్నాం అంటే అప్పుడు I క్రాస్ I అంటే 0. నెక్స్ట్ మైనస్ J క్రాస్ I. సో ఇది చూసుకోండి, IJK. సో J క్రాస్ I అన్నాం ఏంటి? ఇప్పుడు J తోటి J క్రాస్ I. సో J క్రాస్ I అంటే క్లాక్ వైజ్లో వచ్చారు. సో క్లాక్ వైజ్లో వచ్చారు కాబట్టి ఏమొస్తుంది? సో J క్రాస్ I అంటే థర్డ్ వెక్టర్ ఏంటి? K. క్లాక్ వైజ్లో వస్తే -K వస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో అంటే మైనస్ J క్రాస్ I అంటే ఏంటి? -K. సో ఆ మైనస్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ K క్రాస్ I. సో K క్రాస్ I అనేది ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ అయితేనేమో పాజిటివ్ తీసుకోవాలి. సో K క్రాస్ I అంటే ఏంటి? J. సో J వచ్చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది మొత్తం వచ్చింది. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఈ మొత్తాన్ని మళ్ళీ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఇంకోసారి I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సేమ్ ఇదే. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ని I తోటి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో I తో క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ K క్రాస్ I అంటే ఏంటి? J. నెక్స్ట్ J క్రాస్ I అంటే ఏంటి? -K. సో మనకి B బార్ అనే వెక్టార్ వచ్చింది. ఇదేంటి? B బార్ వెక్టార్.
ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఏంటి? ఏ డాట్ బి బై మాడ్ బి బార్. సో ఏ డాట్ బి కనుక్కోవడం తెలుసు, ఏకి బికి డాట్ ప్రోడక్ట్ బై మాడ్ బి. సో మాడ్ బి అంతా రూట్ ఆఫ్ 1+1. సో రూట్ 2 వస్తుంది. కాదు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అన్నాడు. సో దీన్ని స్క్వేరింగ్ చేసేయండి, ఆన్సర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ బార్ బి బార్ వెక్టార్స్ ఇచ్చాడు. సి బార్ ఇస్ ద వెక్టార్. సో సికి కండిషన్స్ ఇచ్చాడు, మాడ్ సి అని, ఏ డాట్ సి అని, సి బార్ మైనస్ ఏ బార్ అని ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత యాంగిల్ బిట్వీన్ ఏ క్రాస్ బి అండ్ సి 60 degrees ఇచ్చాడు. ఏ క్రాస్ బికి సికి 60 degrees అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, సో దీన్ని క్రాస్ ప్రోడక్ట్ అడిగాడు. సో ఫస్ట్ ఇక్కడ మనకి త్రిబుల్ ప్రోడక్ట్. సో యాక్చువల్గా త్రిబుల్ ప్రోడక్ట్ అనేది లేదు, కానీ అయినా కూడా వచ్చే అవకాశాలు చిన్న చిన్న క్వశ్చన్స్ రావచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, డబుల్ ప్రోడక్ట్ వస్తే చాలు. సో డబుల్ ప్రోడక్ట్ వచ్చినా కూడా చేసేయచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఒక వెక్టార్ తీసుకుంటాం, ఏ క్రాస్ బి బార్, సి అనేది ఒక వెక్టార్ తీసుకుంటాం. అప్పుడు 2 వెక్టార్స్ అయిపోతాయి. సో అప్పుడు ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ కావాలి అంటే, సో మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ కావాలి అంటే, సో ఇదంతా ఏ క్రాస్ బి అనేది ఒక సింగిల్ వెక్టార్ తీసుకుంటాం, ఇది ఒక వెక్టార్. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఇచ్చాడు, చూసుకోండి ఇక్కడ పాయింట్. ఎందుకు డైరెక్ట్ క్రాస్ ప్రోడక్ట్ చేస్తున్నాం అంటే, ఈ వెక్టార్కి ఇది రెండింటికి మధ్యలో యాంగిల్ తెలుసు. సో 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ తెలిసినప్పుడు క్రాస్ ప్రోడక్ట్ రాసేయచ్చు కదా. సో ఏంటి? మాడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ ఏ క్రాస్ బి ఇంటూ మాడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ అండ్ యాంగిల్ బిట్వీన్ సైన్ ఆఫ్, ఇక్కడ ఏమొస్తుంది? సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ క్రాస్ బి అండ్ సి. ఏ క్రాస్ బి అండ్ సి ఎంత? 60 degrees. సో సైన్ 60 degrees. సైన్ 60 degrees ఎంత? √3/2 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి దీని ఆన్సర్ కావాలి అంటే, ఇందులో ఏ క్రాస్ బి బార్ మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే, ఏ బార్ అనే వెక్టార్ క్లియర్ తెలుసు, బి బార్ అనే వెక్టార్ కూడా క్లియర్ తెలుసు కాబట్టి సో ఏ క్రాస్ బి వచ్చేస్తుంది. అంటే ఏ క్రాస్ బి బార్ అంటే చూడండి, ఇక్కడ ఐజేకే ఫస్ట్ రాసేసి ఏ బార్ కోఎఫిషియెంట్స్ బి బార్ కోఎఫిషియెంట్ రాసి క్రాస్ ప్రోడక్ట్ చేసేస్తే ఇది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ కావాలి కాబట్టి దానికి మాడ్ అప్లై చేస్తాం. సో వచ్చేస్తుంది. ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాడ్ సి గురించి తెలియాలి. మరి మాడ్ సి గురించి తెలుసు అంటే, మాడ్ సి గ్రేటర్ దాన్ ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏ డాట్ సి ఈక్వల్ టు 6 ఇంటూ మాడ్ సి అన్నాడు, కానీ దాని నుంచి మాడ్ సి కనుక్కునే ఛాన్స్ లేదు, ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి అని తెలియాలి. సో ఇక్కడ ఈ కండిషన్ వాడుకుందాం. సి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 2√2 అన్నాడు కాబట్టి, సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేయండి. స్క్వేరింగ్ చేసేస్తే అప్పుడు మాడ్ సి స్క్వేర్ ప్లస్ మాడ్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి డాట్ ఏ, సో ఈక్వల్ టు 2√2 స్క్వేర్ అంటే 8. సో ఇందులో మనకి మాడ్ ఏ తెలుసు. నెక్స్ట్ ఏ డాట్ సి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో తెలుసు. సో ఇక్కడ మాడ్ సి స్క్వేర్, సో ఏ మాడ్ ఆఫ్ ఏ స్క్వేర్, మాడ్ ఆఫ్ ఏ అంటే మీకు తెలుసు. సో ఇక్కడ దీని మాడ్ కనుక్కుంటే మాడ్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సి డాట్ ఏ డాట్ సి అంటే ఏంటి? సో మాడ్ ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి, ఎంత వస్తుందంటే √36 + 1 + 1, సో √38 వస్తుంది. √38 స్క్వేర్ కాబట్టి 38. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ సి డాట్ ఏ. సి డాట్ ఏ అంటే ఏంటి? సి డాట్ ఏ అంటే 6 ఇంటూ మాడ్ సి. సో 6 ఇంటూ మాడ్ ఆఫ్ సి బార్ ఈక్వల్ టు 8. ఇప్పుడు కంప్లీట్గా మాడ్ సిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. సో దీన్ని సాల్వ్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో మాడ్ సి బార్ స్క్వేర్ మైనస్ 12 ఇంటూ మాడ్ సి బార్, సో 38 వచ్చేస్తే ప్లస్ 30. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్యాక్టరేషన్ అంత ఈజీ రావట్లేదు ఇక్కడ. సో రానప్పుడు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac చేసేస్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, కానీ మైనస్ తీసుకోవద్దు, ఎందుకంటే మాడ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 6 అని ఇచ్చాడు. సో 6 మైనస్ √6 అనేది మాడ్ 6 ఏంటి 6 కంటే ఎక్కువ కాదు కాబట్టి ఇది తీసేస్తారు. సో ఓన్లీ ఇక్కడ ప్లస్ తీసుకుంటారు. 6 + √6 అనేది 6 కంటే వాడు అన్న కండిషన్ ప్రకారం 6 కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో మాడ్ సి అంటే ఇది. సో ఇప్పుడు మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి వాల్యూ తెలుసు, మాడ్ సి తెలుసు, √3/2 అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ బార్ బి బార్ వెక్టార్స్ ఇచ్చి సి బార్ గురించి అడుగుతున్నాడు. సో సరే మాడ్ ఆఫ్ సి బార్ అడిగాడు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో రెండిట్లో చూస్తే ఇక్కడ ఇచ్చిన కండిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసినట్టుగా కామన్ వెక్టార్ క్రాస్ ప్రోడక్ట్లో కామన్ వెక్టార్ ఒకటి సి బార్ ఉంది, రెండిట్లో ఉంది. కాకపోతే ఒక దాంట్లో రైట్ సైడ్ ఉంది, ఇంకో దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉంది. సో దీన్ని తీసుకొచ్చేసారనుకోండి ఏమొస్తుంది? మైనస్ లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అయితే మైనస్ 2a బార్ ప్లస్ 3b బార్ క్రాస్ సి బార్ అవుతుంది.
ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్. సో ఇప్పుడు సి బార్ అనేది రెండిట్లో కూడా మనకి రైట్ సైడే ఉంది. ఇప్పుడు సి బార్ అనేది కామన్ తీసేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, సో ఏ బార్ మైనస్ 2a బార్ అంటే మైనస్ ఏ బార్, బి బార్ ప్లస్ 3b బార్ అంటే 4b బార్. సో ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ 0 అయింది. సో ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ 0 అయింది అంటే అప్పుడు 4b బార్ మైనస్ సి బార్. ఇప్పుడు మనకి ఏ బార్ సి బార్ గురించి అడుగుతున్నాడు, క్వశ్చన్ ఏంటి సి బార్ అడుగుతున్నాడు. ఇప్పుడు సి బార్ అనేది ఏంటి, క్లియర్గా 4b బార్ మైనస్ ఏ బార్కి ప్యారల్. ఎందుకు, క్రాస్ ప్రోడక్ట్ 0 అయింది కాబట్టి దాని ప్యారల్. అంటే సి బార్ ఏమవుతుంది, దీనికి ప్యారల్ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆ వెక్టార్ రాసేయచ్చు. ఇప్పుడు ఏ బార్ బి బార్ రెండు వెక్టార్స్ మనకు తెలుసు. సో ఇక్కడ బి బార్ బదులు బి బార్ వెక్టార్ రాస్తారు, వచ్చిన రిజల్ట్ని ఏ తోటి అంతా సింప్లిఫికేషన్ చేసేసుకోండి. సో మీకు ఇలా వస్తుంది. అప్పుడు సి బార్ అనేది ఓన్లీ ఒక్క అన్నోన్లో వచ్చేస్తుంది. అలా కాకుండా సీని నేను అజ్యూమ్ చేసుకున్నారు అనుకోండి, 3 అన్నోన్స్ వస్తాయి. అంటే ఐ ప్లస్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనుకుంటే 3 అన్నోన్స్ వస్తాయి. సో ఇక్కడ ఓన్లీ ఒక్క అన్నోన్లోనే ఉంది కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. అన్నోన్స్ వీలైనంత వరకు తక్కువ రాస్తే బెస్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మీకు వీలైనంత తక్కువ అన్నోన్స్ వస్తాయి. సో ఇప్పుడు ల్యాండా వాల్యూ తెలిస్తే చాలు. ఇంకా మరి ల్యాండా వాల్యూ కావాలంటే మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. సి అనేది రఫ్గా తెలుసు, అందులో ఒక అన్నోన్ ఉంది ల్యాండా. దాన్ని 2a బార్ ప్లస్ బి బార్ అంటే 2a బార్ కనుక్కుంటారు, 3b బార్ కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తే అది వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ని దీంతో డాట్ ప్రేట్ చేస్తే సో 2a బార్ ప్లస్ 3b బార్ యాడ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ సి బార్ అంటే మనకి ఇంతకుముందు ఇప్పుడు ఇదే కదా. సో దాంతో డాట్ ప్రేట్ చేసేస్తే సో ల్యాండా అనేది రైట్ సైడ్ రాసుకున్నాం. ఓకే, సో ఇదేమో 2a బార్ ప్లస్ 3b బార్ డాట్ సి బార్. సి బార్ అంటే ల్యాండా ఉంటుంది కాబట్టి ల్యాండా తర్వాత రాశాం. సో ఇక్కడ ఇంటూ ఇది. సో క్రాస్ కాదు, క్రాస్ అనేది వెక్టార్ మధ్యలో ఉంటుంది. వెక్టార్ ఇంటూ స్కేలార్ కాబట్టి ఇంటూ. రెండు వెక్టార్స్ మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఇంటూని క్రాస్ ప్రోడక్ట్గా ట్రీట్ చేస్తాం. సో మనం ఏం లేదు, దీన్ని ఏం చేసాము, ఏ తోట 2a బార్ ప్లస్ 3b బార్ తోటి డాట్ ప్రేట్ చేసేస్తే మీకు అక్కడ అన్నోన్ ల్యాండా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ల్యాండా వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఎగ్జాక్ట్గా సి బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. అప్పుడు మోడ్ ఆఫ్ సి బార్ కనుక్కోవడం అనేది మనకి పెద్ద కష్టమేం కాదు. సో రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాయలేదు అంతే.